అండర్స్టాండింగ్ ఏంటంటే ఏంటంటే మనం మన యొక్క ఆత్మీయ నాయకులు, మన ఆత్మీయ హీరోలు అందరూ కూడా ఎప్పుడు ఆత్మీయంగానే అంత ఉన్నత శిఖరంలో ఉంటారేమో కదా ఉంటారు అనుకుంటారు అన్నమాట. అది చేస్తాం. Maybe you think Pastor Sharath is perfect. మీరు ఎలా అనుకోవచ్చు, ఏమంటే పాస్టర్ శరత్ గారు మరి సంపూర్ణులు అనుకోవచ్చు. Maybe you think he's never down. He's always on the mountaintop. ఆయన ఎప్పుడు కూడా పర్వత శిఖరం మీదే ఉన్నారేమో, ఇంకెప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు కింద పడలేదేమో అనుకోవచ్చు మీరు. But I'm pretty sure he is human like us. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కూడా మనలాంటి మానవుడే. And if you wanted to ask Lucy. కావాలంటే మీరు అడగాలనుకుంటే అమ్మగారిని లూసీ గారిని అడగండి. ప్రారంభంలోనే అయ్యగారు కూడా చెప్పారు మనం మన ఇల్లు అని చెప్పారు. Be careful about putting too high expectations on yourself or others. కాబట్టి మీరు ఇదొక అవాస్తవమైనది ఏంటంటే ఒకరిని మీరు ఊహించుకుని ఎప్పుడు కూడా అలాగే ఆత్మీయంగా పడిపోకుండా అలాగే ఉంటారనుకోవటం అవాస్తవమైంది అన్నమాట. For example, King David of the scripture is said to be a man after God's own heart. లేఖనాల్లో చూస్తే దావీదు మహారాజు చూసినప్పుడు అతడు దేవుని హృదయానుసారుడని చెప్పబడింది దేవుని వాక్యం. I would like that to be said about me. నా గురించి ఆ మాట చెప్పాలని నాకు ఎంతగానో నాకు ఇష్టం. But one day King David had a weak moment. అయితే ఒకరోజు దావీదుకి తన యొక్క జీవితంలో బలహీనమైనటువంటి సమయం ఎదురైంది. He looked across the buildings and he saw a woman bathing on a rooftop. మిద్ది మీదకి ఎక్కినప్పుడు ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. And in his heart he said, I want her for myself. అయితే తన హృదయంలో అనుకున్నాడు ఏంటంటే ఆమె నాకు కావాలి అనుకున్నాడు. So he sent someone to bring her to his palace. ఒకరిని ఆమె దగ్గరికి పంపి తన గృహానికి రప్పించుకున్నాడు. There he committed an immoral act. అక్కడ వ్యభిచారం జరిగించాడు. He got her pregnant. అంతేకాదు ఆమె గర్భం ధరించింది. And when he found out she was pregnant, he sent for her husband and had him killed. ఎప్పుడైతే ఆమె గర్భం ధరించిందని తెలుస్తుందో వెంటనే తన యొక్క భర్తకి ఒక లేఖ రాసి గృహానికి రమ్మని చెప్పాడు. This is a man after God's own heart. చూడండి, తర్వాత మనం ఇప్పుడు వరకు చూసాం కదా, ఇదంతా స్టోరీ పెట్టడం ఎవరి గురించి అంటే దేవుని హృదయానుసారైన మనుషుల గురించి. So spiritual leaders at times have weak moments. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి నాయకులు కొన్నిసార్లు వారికి బలహీనమైనటువంటి సమయాలను ఎదుర్కొంటారు. వాళ్ళు One of the great preachers of all time is named Charles Spurgeon. మరి చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి గొప్ప ప్రఖ్యాతగాంచినటువంటి ప్రసంగికుడు. He was a preacher to preachers. ఆయన బోధకుడికే బోధకుడు అనే పేరు అన్నమాట. ప్రసంగికుడికే ప్రసంగికుడు, ప్రసంగ చక్రవర్తి అనే పేరు. But it was said of him at times he suffered from such deep depression that he could barely get out of bed. He suffered from depression. Say that he could not get out of bed. ఎంతగా అతని జీవితంలో ఒక బలహీనమైన ఘటాన్ని నేను మీకు చెప్తాను. ఏమంటే చాలా ఒత్తిడికి, డిప్రెషన్కి గురైపోయి ఇక మంచం నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో అతను ఉండిపోయాడు. Someone that we might consider a spiritual giant had some problems. ఆధ్యాత్మికంగా చాలా సూర్యుడైనటువంటి వారికి కూడా సమస్యలు ఉంటాయి. The point you need to hear today is that the gift that God gives you is sometimes greater than the person that we are. అయితే దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ఏంటంటే వ్యక్తి కంటే చాలా ఉన్నతంగా ఉంటుంది ఆయన ఇచ్చేటువంటి గిఫ్ట్. As I said this morning, I am an earthen vessel, a human being, but the treasure within is greater than the vessel. చూసారా, నేను ఏం చెప్పాను ఏమంటే నేను అవడానికి మట్టి పాత్రనే. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం ఏంటంటే నాలో పెట్టినటువంటి ఆ గొప్ప నిధి యేసు ప్రభువు అనేటువంటి